సందోలు ఎగురు పెట్టడం ఎలాగో ఈరోజు చెప్తాను. దానికోసం కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అండ్ ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి మీరు పెట్టుకోండి. పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేగేటప్పుడు లైట్గా ఉప్పు చల్లుకోండి, తొందరగా అయిపోతుంది. ఇందాక ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టాను కదా, మసాలా పేస్ట్ ఇది వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్లు వేసానండి. సో కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించండి. మేము మీడియంగా తింటాము. సో బాగా ఫ్రై చేయండి. సో ఈ మసాలాలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి మనం ఫిషెస్ ఉన్నాయి కదా, సో ఇది కొంచెం, ఎందుకంటే మీకు ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంది అనుకుంటే కొంచెం గ్రేవీని పక్కకు అనుకొని నేను ఘాటు పెట్టాను. సో 2 పీసులు చేస్తే మరీ ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, సో అందుకని. సో ఇలా మొత్తం ఫిషెస్ అన్నీ వేసేసిన తర్వాత ఈ గ్రేవీ ఉంది కదా, ఇది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి వీటి మీద. సో ఒక 2 నిమిషాలు ఇలా మగ్గింది. చూడండి, ఫిషెస్ మసాలా కింద ఉన్నాయి కదా, వీటిని కదిపితే ఏమవుతాయంటే విడిపోతాయి అన్నమాట. సో మీకు ఓపిక ఉంటే నేను మెల్లిగా ఇదిగో ఇట్లా తిప్పండి. చూసారా, స్కిన్ సెపరేట్ అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా తిప్పాలి వీటిని. మా అమ్మ అయితే చాలా చాలా బాగుంటుందండి. అన్నీ టర్న్ చేసేసాను. సో మా అమ్మగారు అయితే దీంట్లో కొంచెం చిక్కుడుకాయలు ఉంటాయి కదా, సో అవి ఈ స్టేజ్లో ఒక 4-5 చిక్కుడుకాయలు చిన్నగా చేసి వేస్తాను. చాలా టేస్ట్ బాగుంటుంది. బట్ నాకు దొరకలేదు. ఒక గ్లాసు 15 మినిట్స్ ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలుతుందో, సో మనకి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో కాస్త కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పైన చల్లానండి. చూడండి, ఇదిగో మన కర్రీ రెడీ అయిపోయింది.